దాశరథి గారి 100 సంవత్సరాల వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, ఒకటి వారు ముందుగా రాసినటువంటి కవిత్వాలన్నిటిలోని ఒక 22 మంచి కవిత్వాలు, మంచి అనడానికి లేదు, 22 ఖచ్చితంగా ముందు తరానికి అందవలసినటువంటి కవిత్వాలను తీసుకొని ఈ అగ్నిశిఖ అనేటటువంటి పుస్తకాన్ని ఒకటి ఇవాళ వేసుకోవడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ జరిగేటటువంటి కవి సమ్మేళనంలో మన కవిమిత్రులు వినిపించినటువంటి ప్రతి ఒక్క కవితను కూడా మళ్ళీ పుస్తక రూపంలో ఖచ్చితంగా తీసుకొని వచ్చి వారిని గౌరవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వక్తలు, పెద్దలు అందరూ కూడా కోరుకున్నది ఒకటే, ఒక గొప్ప కవి, ఆయనను మనం గుర్తుంచుకున్నాం. ఇంకా ముందు తరాల వాళ్ళు గుర్తుంచుకోవాలంటే సిలబస్లోకి దాశరథి గారి కథలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, సిలబస్లోకి దాశరథి గారి కవితలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంత ప్రయత్నం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిండ్రు, సిలబస్లో కానీ దాశరథి గారి అవార్డుని పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఒక 10 మంది పేరెన్నిక గల కవులను సెలెక్ట్ చేసుకొని వారికి, వారి కుటుంబ సభ్యులకు కొంత భూమిని, ₹1 కోటి విరాళాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్టులో దాశరథి గారి పేరు లేకపోవడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఇదివరకు ఎట్లా అయితే 9-10 మంది కవులకు ఇచ్చినారో ఆ లిస్టులో దాశరథి గారి 100వ జయంతి సంవత్సరం సందర్భంగా వారికి కూడా, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క నగదు పురస్కారాన్నైనా భూమినైనా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాబట్టి అప్పుడు మా బాధ్యతగా మేము ఆ పని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ అల్టిమేట్గా దాశరథి గారి పేరెత్తుతేనే ఒక ఉత్తేజం, ఆయన రాసినటువంటి ప్రతి పదం కూడా మనకు ఒక ఉద్యమ మార్గంగా చూపించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాశరథి గారిని అట్లానే మన భుజాల మీద మోసుకొని మన ముందు తరాల వారికి అందిస్తాం. దానికి తెలంగాణ జాగృతి నాయకులం, కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు కవి సమ్మేళనాన్ని గౌరవ పెద్దలు వజల శివకుమార్ గారి శివకుమార్ గారి కవితతోని ప్రారంభిస్తాం. కానీ దానికన్నా ముందు మన వేణుగోపాల్ సార్ గారికి, లక్ష్మణ్ సార్ గారికి మెమెంటో అందజేసిన తర్వాత కవి సమ్మేళనం ప్రారంభిస్తాం సార్, ఎందుకంటే మేము కూడా అక్కడికి వెళ్ళి ముందట వింటాం. అందుకని థ్యాంక్ యూ. జై తెలంగాణ.